మాధవ్పూర్ అనే గ్రామంలో సుందర్ అనే ఓ మత్స్యకారుడు ఉండేవాడు. తన భార్య భువన, అతని వృద్ధతల్లి, ఇద్దరు పిల్లలు, కొడుకు గోపీ, కూతురు రజనీతో కలిసి జీవించేవాడు. సుందర్ చేపలు పట్టి అమ్మి ఇంటి ఖర్చులు పెట్టేవాడు. కాని ఆ ఆదాయం చాలా తక్కువగా వచ్చేది. ఎండలు మొదలవడంతో గ్రామంలోని ఉన్న చెరువులో చేపలు తగ్గిపోయాయి. ఒకరోజు సుందర్ నిరాశగా ఇంటికి వచ్చి భువనతో ఇలా చెప్పాడు. భువన, ఈరోజు కూడా చాలా తక్కువ చేపలు దొరికాయి. రొట్లకు పిండి, కొద్దిగా ధనియాలు, మిరపకాయలు మాత్రమే తెచ్చాను. అలా కొడుకు కోడలుతో మాట్లాడడం అతని తల్లి ఆలకించింది. బిడ్డా, నిరాశ చెందకు. దేవుడున్నాడు. అన్నీ సరిగానే అవుతాయి. తరువాత రోజు సుందర్ చాలా త్వరగా చెరువుకి వెళ్ళినా పరిస్థితి అలాగే ఉంది. రోజుకు 3-4 చేపలు మాత్రమే దొరికేవి. దొరికినంత అమ్మి దినుసులు తెచ్చి ఇచ్చేవాడు. ఇంట్లో పిల్లలు మంచి భోజనం కోసం మొరపెట్టుకున్నా భువన వారిని గట్టిగా మందలించి సుందర్కు బాధ కలగకుండా చూసేది. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ఒకరోజు ఇంటికి వచ్చిన సుందర్కి భువన ఇలా చెప్పింది. అయ్యా, అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్కి చూపించాలి. ఇంటి పరిస్థితి తెలిసి సుందర్ దిగులుగా అయ్యాడు. కాని భువన పొరుగువారైన పార్వతి వద్దనుండి 500 రూపాయలు అప్పుగా తెచ్చింది. ఆ డబ్బుతో సుందర్ తన తల్లికి చికిత్స చేయించాడు. కాని కొన్ని రోజులకే వృద్ధ తల్లి మరణించింది. ఇంట్లో ఆమె గది చూసినప్పుడల్లా సుందర్ విచారించేవాడు. దాంతో ఆ గదిని భువన తాళం వేసి పెట్టింది. సమయం గడుస్తుండగా సుందర్కు మత్స్యకారంలో ఆదాయం తగ్గిపోవడంతో కొత్త పని వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు భువన తన ఆలోచన చెప్పింది. నేను మా అమ్మవాళ్ల ఊరిలో ఉన్నప్పుడు సమోసాలు చేసేదాన్ని. మన గ్రామంలో సమోసాల దుకాణం లేదు. మీరు తలుచుకుంటే మనం సమోసాలు అమ్మవచ్చు. దానికి పెట్టుబడి లేదని సుందర్ చెప్పగా భువన తన తల్లివారిచ్చిన మంగళసూత్రం అమ్మి దుకాణం పెట్టమంది. మొదట సుందర్ తిరస్కరించాడు. కాని పిల్లల భవిష్యత్తు కోసం భువన పట్టుబట్టి మంగళసూత్రం ఇచ్చింది. సుందర్ సామానుకొని రెంట్కి ఒక తోపుడుబండి తెచ్చి సమోసాల దుకాణం పెట్టాడు. మొదటి రోజుల్లో కస్టమర్లు చాలా తక్కువగా వచ్చారు. ఒకరోజు సాయంత్రం నిరాశలో సుందర్ తన తల్లి గదిలో కూచుని నిద్రపోయాడు. కలలో తల్లి ప్రత్యక్షమై, బిడ్డా, నీ సమోసాల బస్తాలు, సామాను ఇవన్నీ ఈ గలిలో ఉంచు. నా ఆశీర్వాదం నీతో ఉంది. నీ దుకాణం బాగా నడుస్తుంది అని అంది. సుందర్ లేచి భువనతో చెప్పాడు. అప్పటినుంచీ వారు అన్ని బస్తాలను ఆ గదిలో పెట్టారు. తరువాతి రోజునుంచి అద్భుతం జరిగింది. యావత్ గ్రామం సుందర్ సమోసాల కోసం క్యూలో నిలబడింది. ప్రతిరోజూ సమోసాలు పూర్తిగా అమ్ముడైపోతున్నాయి. కొద్ది కాలంలో సుందర్ పెద్ద రెస్టారెంట్ పెట్టాడు. అందులో సమోసాలు, జిలేబీలు, మజ్జిగ అన్నీ అమ్మేవాడు. ఈ విజయాన్ని చూసి హరీష్ అనే మత్స్యకారుడు అసూయతో మండిపోయాడు. ఒకరోజు కిటికీ దగ్గర దాక్కుని సుందర్ భువన మాటలు విన్నాడు. ఈ కోటారీలో అమ్మ ఆశీర్వాదం ఉంది భువన. అందుకే మన బస్తాలు ఎప్పుడూ ఖాళీ కావు. అదే నిజమని తెలిసి హరీష్ కోపంతో ఈ కోటారిని కాల్చేస్తే సుందర్ పని అయిపోతుంది అని అనుకున్నాడు. రాత్రిపూట రహస్యంగా కోఠారికి పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఇల్లు మొత్తం కాలిపోయింది. గ్రామంలో ఉన్నవాళ్లంతా చేరి సహాయం చేశారు. మరుసటి రోజు గ్రామపు పంచాయతీలో విచారణ జరిగింది. మంగమ్మ తన కళ్లతో చూసినట్టు చెప్పడంతో పాపం హరీష్ చేతకానివాడిలా నిలిచిపోయాడు. జైలుకి పంపాలే. అవును, అతనిని జైలుకి పంపాలి. హరీష్ చేతులు జోడించి కనికరం కోరాడు. నన్ను క్షమించండి. నేను నా స్నేహితుణ్ణి మాఫీ చేస్తున్నాను. అతని పెద్ద మనసు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత సుందర్ ఇంకా పెద్ద ఇంటిని కట్టించాడు. తన తల్లి కోటారిని మళ్లీ నిర్మించాడు. ఆ తరువాత హరీష్ను తన వద్దే పనికి పెట్టుకున్నాడు. ఇలా పేద సమోసాలవాడైనా సుందర్ కష్టానికి, అమ్మ ఆశీర్వాదానికి, మంచితనానికి ప్రతిఫలం పొందాడు. అసూయపడ్డ స్నేహితున్నే క్షమించి అందరితో ప్రేమగా జీవించాడు.